హలో! హాయ్! నేను మీ వాసవి కృష్ణ. అందరూ బాగున్నారా? బాగుంటే సరే అండి. నేను మీ అందరి కోసం ఒక మంచి కుకింగ్ వీడియోతోని మీ ముందుకొచ్చేసాను. మీకు చూడగానే అర్థమైతుండొచ్చండి. అదే అండి, మనకెంతో ఇష్టమైన కాళ్ళ చోరువ లేదా కాళ్ళ పాయ అంటారు. చాలా సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మా పిల్లలు, అమ్మ వాళ్ళు, అక్క, బావ అందరూ టేస్ట్ చేశారు. చాలా బాగుందని నన్ను చాలా మెచ్చుకున్నారండి. చాలా సింపుల్‌గా చెప్తాను. మీకు గూడా నచ్చుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి అస్సలు. ఇలా మేక కాళ్ళు 8 తీసుకొచ్చారు. చాలా నీట్‌గా కడిగిచ్చారు మాకు. అయినా సరే మేము ఇంట్లో ఆ మేక కాళ్ళకు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు రాసి పక్కన పెట్టానండి. నీచు వాసన రాకుండా ఉండడానికి. ఇలా పక్కన పెట్టిన తర్వాత నీట్‌గా వాటర్ పోసి బాగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత కుక్కర్‌లో మనం కడిగి పెట్టుకున్న మేక కాళ్ళను వేసి 2 చెంచాల నూనె, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కుక్కర్‌లో వేసి 10-12 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. పొయ్యి పైన కుక్కర్ విజిల్ వచ్చే వరకు పొయ్యి అంటించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా గసగసాల, కొద్దిగా కొబ్బరి వేసి అందులోనే కొద్దిగా అన్ని మసాలాలు కలుపుకొని లాస్ట్లో 4-5 కాజు ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10-12 విజిల్ వచ్చిన ముక్క బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని సరిపడా నూనె పోసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుముకోవాలి. ఇలా సన్నగా తరిమిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమం వేసి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా కారం, నేను కొద్దిగా ఏమీ వేయలేదు, బాగానే వేసాను, 1 స్పూన్ వరకు, అది మీ ఇష్టం. రుచికి సరిపడా ఉప్పు వేసి నేను మటన్ మసాలా, పాయ మసాలా వేసి మరిగించాను. ఇలా మరిగిన తర్వాత బాగా మరిగించుకోవాలి. 10-15 వరకు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, లాస్ట్లో నిమ్మకాయ రసం పిండి మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత అంతే, మనకు ఎంతో ఇష్టమైన మటన్ పాయ రెడీ. చాలా టేస్ట్‌గా ఉంది.